కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూతుల వారీగా పోలీసుల సమక్షంలోనే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించడం ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించడమే అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఐఏఎస్లను అసలు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు ఎన్నికల కమిషన్ ఉందా లేదా వాళ్ళు రూపొందించిన విధి విధానాలు అమలు చేస్తున్నారా అనే కిషన్ రెడ్డి అనుమానాలని వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు అడుగడుగునా కూడా ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఎక్స్ లో ట్వీట్ చేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఆ భయంతోనే కిషన్ రెడ్డి, హరీష్ రావులు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు కాంగ్రెస్ నేతల పోలింగ్ బూత్స్ వారీగా కూడా పోలీస్ సమక్షంలో డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా కిషన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది? కాంగ్రెస్ అభ్యర్థులు ఏమంటున్నారు? అక్కడ అసలు సిచ్యువేషన్ ఏంటి వాసు? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎన్నికల సరళికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పైన తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ప్రధానంగా కూడా పోలింగ్ బూత్ల ముందే పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డబ్బులు పంచాయని ఆరోపణ చేశారు. మరోపక్క మక్తల్ ఇష్యూ విషయంలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడారు. తనతో కూడా ఢిల్లీలో మాట్లాడడం జరిగిందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పాల్పడ్డదన్న విషయాన్ని ఆయన విమర్శిస్తున్నారు. ఇక హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. అంటే ఏదైతే మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్ల నుంచి ఎలక్షన్ వరకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఎదుర్కొని కూడా ఎన్నికల్లో పోరాడాయి. ఖచ్చితంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారన్న విషయాన్ని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే పూర్తిగా అధికార దుర్వినియోగం పోలీసులు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పడారు, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణ హరీష్ రావు చేశారు. అంటే ఈ రెండు పక్కన పెడితే కాంగ్రెస్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సీఎం సహా మంత్రులు కూడా ఖచ్చితంగా కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అందుతున్న నేపథ్యంలో కూడా 90 కార్పొరేషన్లు 90 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వం వ్యక్తం చేస్తూ ఉంది. మంత్రులంతా కూడా, ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ ప్రతిదీ కూడా గమనించారు. స్థానిక సమస్యలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద మేనిఫెస్టో విడుదల చేయడం, ఎప్పటికప్పుడు కూడా సమస్యల పరిష్కారం చేస్తూ కూడా అధికారంలో ఉంది మేమే కాబట్టి వచ్చే 3 ఏళ్లు ఖచ్చితంగా మున్సిపాలిటీలను, కార్పొరేషన్ అభివృద్ధి చేస్తామంటూ కూడా ముందుకు సాగారు. ముఖ్యమంత్రి కూడా వరుసగా జిల్లాల పర్యటన చేశారు, బహిరంగ సభల్లో పాల్గొనడం జరిగింది. ఏకంగా ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పడం, వాళ్ళకు దిశానిర్దేశం చేయడం కూడా చేస్తూ వచ్చారు. కానీ ఏదైతే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇటు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, మరోపక్క మాజీ మంత్రి బీఆర్ఎస్ హరీష్ రావు కావచ్చు, అదే ఎట్లాగో ఓడిపోతామని ప్రభుత్వం పైన అబండాలు వేస్తూ ఉన్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి రేపే ఎన్నికల ఫలితాలు. ఒక పక్కన బీఆర్ఎస్, బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీ పైన అనేక అబండాలు వేస్తోంది. మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, పెద్ద ఎత్తున కూడా డబ్బులు పంచారు, ఒక్కొక్క ప్రాంతంలో దాదాపు 20,000 రూపాయలు ఓటుకు ఇచ్చారని కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. అంటే బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతుందని భావిస్తూ ఉంది, బీఆర్ఎస్ మాత్రం మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కానీ ఇటు పక్కన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా దాదాపు 90
మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు అంటే దాదాపు 90% ఫలితాలు మాకు అనుకూలంగా ఉన్నాయన్న విషయం చెప్తున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా దాదాపుగా 70 నుంచి 80 లేదంటే 90 స్థానాలు కూడా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. మరి రేపే ఫలితాలు కాబట్టి రేపు ఈ పార్టీకి అసలు ఏ విధంగా ఉండబోతోంది ఎన్నికల ఫలితాల సరళి అనేది మాత్రం తెలియబోతుంది. మొత్తానికైతే రాజకీయ పార్టీలు మాత్రం అధికార పార్టీ పైన మాత్రం ఎక్కుపెట్టాయి. ఖచ్చితంగా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయన్న ఆరోపణలు అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వాసు.